తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మా నాన్న అక్కడ కూర్చుని పిచ్చి చెట్లు అవన్నీ ఉంటే గడ్డి అవి పీకుతున్నారు తలపాగా కట్టుకుంటుంటే వీళ్ళు వచ్చి ఆవిడ మాధవ సత్యం గారిని మేము కలవాలని మా నాన్నగారిని అడిగారు వాళ్ళు. అడిగేప్పుడు ఆయన అవునని ఏంటి ఆయన అంటే మేము బలాని ప్రొద్దుటూరు ఎక్కడి నుంచి వస్తున్నామండి, మేము ఆయన మహా ఫ్యాన్లు, మేము అసలు ఆయనకి కనిపిస్తే కాళ్ళ మీద దండం పెట్టాలని మేము అక్కడి నుంచి వచ్చామండి, మిమ్మల్ని చూసి వెళ్దాం, అదే వారిని చూసి వెళ్దామని వచ్చామన్నారు. అలాగే నేను ఒక్క నిమిషం ఉండండి నేను పిలుస్తాను అని చెప్పి ఈయన వెనకాల వైపు పెరటి వైపు వెళ్ళి చేతులు కొడుక్కుని ఈ తలపాగా తీసేసి అదే లుంగి చొక్కాతో బయటకు వచ్చారు. రానైనా నేనే మాధవ సత్యం గారు, సార్ అదేమిటండి మేము మీకు ఈ ఇదేమిటికి గడ్డి అవి పీక మీ తోటమాలు అనుకున్నాం, మేము ఆయన చూసి మీరేమిటి సార్ గడ్డి పీకుంటున్నారు, ఏనాయన మా ఇంటి గడ్డి నేను పీకోవడం వల్ల ఏమన్నా మీకు తప్పు వచ్చిందా మీకు, అంత సింపుల్ ఈయన. అది ఆయనలో ఉన్న గొప్పతనం. ఆయన జీవితాంతరం ఆయన వెళ్ళింది సైకిల్లోనే, ఇది చాలా మందికి తెలియదు. సైకిల్ మీద పాండి బజార్కి వెళ్ళి ఈ పెద్ద పెద్ద వాళ్ళని కలిసి మాట్లాడిన అక్కడ సైకిల్ ఆపుకుని సరదాగా మాట్లాడి అటు ఎవరు నాగయ్య గారు అవని, రాజబాబు గారు అవని, నాగేష్ గారు కమెడియన్ అంత ఫ్రెండ్, వీళ్ళందరూ అలా పరిచయాలు మాట్లాడుకుని అక్కడ మళ్ళీ ఈయన కూరలవి కొనుక్కుని సైకిల్లో తిరిగి వచ్చేవారు. ఆయన పోయే ఏడాదిన్నర 2-3 ఏళ్ల వరకు చేశారు ఆయన. తర్వాత నేను ఆపాను, ఒకసారి పడ్డారు. నేను నాన్న ఇది లాస్ట్, నా కారు కూడా ఉంది అప్పుడు, కారులో ఉంటే నాకు ఎక్సర్సైజ్ రా నాయన, నీ పని నువ్వు చూసుకో నేను వెళ్ళొస్తాను అని. ఆ 75-76 ప్రాంతంలో ఆయన ఏజ్ పడ్డప్పుడు ఇంక నేను ఆపాను, నాన్న నువ్వు ఇంకెక్కడికి వెళ్ళాలన్నా నువ్వు అన్నీ ఇక్కడే కొనుక్కోవాలి, నువ్వు వెళ్ళకూడదు అంటే అప్పుడు ఆపారు. అసలు అంత సింపుల్ హ్యూమన్ బీయింగ్ నేను సినీ పరిశ్రమలో ఎవరిని చూడలేదు. సో ఒకలా చూస్తే ఇది ఒక వృత్తి ప్రవృత్తి అన్నీ కూడా అలా కలిసిపోయి పాటని చాలా ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తూ ఆయన పాటే జీవితంగా మలుచుకున్నారు కదా సార్. ఇంకొక గొప్ప విషయంలో ఏంటంటే నేను డాన్స్ నేర్చుకుంటూ ఓ పక్కన ప్రోగ్రామ్స్కి వెళుతూ జరుగుతున్న టైంలో నేను 87 ఆ ప్రాంతంలో ఒక ఎయిర్లైన్లో ఉద్యోగంలో చేరా. వాయుదూత్ అని గవర్నమెంట్ ఎయిర్లైన్, అది 3rd ఎయిర్లైన్. ఇప్పుడు మనం ఉడాన్ అవి అంటాం ఆ టైప్లో. ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ అవుతాయి, ఇండియన్ ఎయిర్లైన్స్ డొమెస్టిక్ అవుతాయి, వాయుదూత్ వచ్చి ఫీడర్ ఎయిర్లైన్. చిన్న చిన్న ఊర్లు, చెన్నై టు హైదరాబాద్, చెన్నై విజయవాడ, చెన్నై రాజమండ్రి, చెన్నై కోయంబత్తూరు ఇలా ఉండే. అందులో నేను ఉద్యోగంలో చేరి 6 ఏళ్ళు నేను అందులో పనిచేసా ఎయిర్పోర్ట్లో. సో ఆ టైంలో నాన్నగారు అప్పటికి ఆల్రెడీ రిటైర్ అయిపోయారు. ఆయన ఆబ్వియస్లీ ఆయన యొక్క ట్రెండ్ అవి మారిపోయినాయి. ఆయన కానీ పాట కచేరీలు వెళ్తూ ఉండేవారు, కొన్ని ముఖ్యమైన డ్రామాలు వెళ్ళేవారు కానీ ఎక్కువ పాట కచేరీలు వెళ్తూ ఉండేవారు, వచ్చేవారు. ఆయన ఒకరోజు నన్ను వాళ్ళు ఎవరో ట్రాన్స్ఫర్ చేశారు మధురైకి. అప్పుడే నేను కరెక్ట్గా హేమమాలిని గారితో ఆవిడ నూపూర్ సీరియల్కి డాన్స్ చేసి అది పెద్ద హిట్ అవ్వడంతో ఆవిడ నన్ను మీరు నాతో శివుడిగా చేస్తారా మూర్తి అని అడగడం, నేను ఒప్పుకోవటం. ఇంకో పక్క నా దగ్గర నేర్చుకున్న మీనాక్షి శేషాద్రి నన్ను డాన్స్లో అన్న మన ఇద్దరం ప్రోగ్రామ్స్ చేద్దామని, మే ఇద్దరం కలిసి ప్రోగ్రామ్స్ చేయడం అని మొదలైనప్పటికీ ఈ షిఫ్టింగ్ ప్రాబ్లం అవుతుందని నేను ఏం చేయాలో తెలియని పక్షంలో మా నాన్నగారు ఆయన విజ్డమ్ ఎంత మంచిదో చూడండి. ఆయన అన్నారు, ఒరే నాయన నువ్వు మీ ఉద్యోగం రిజైన్ చేసేయన్నారు. ఇదేంటి నాన్న అన్న. అలా కాదురా నాయన, నేను 53 ఏళ్ళు నేను చదువుకుంది 4వ క్లాస్ వరకే, నన్ను కాపాడింది ఈ పరిశ్రమ గొంతుతో. అవును, నేను ఇంకా పాడుతున్నాను, ఇంకా నేను పాడతా పిలిస్తే. కానీ నువ్వు భగవంతుడి దయవల్ల నీకు ఇంత కళ అబ్బింది కూచిపూడి, ఆ వెంపటి గారి ధర్మం అని, నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకో. ఏమిటి మనకున్న దాంతో మనం సంతోషంగా ఉందాం. మనకి పోర్ష్ కార్లును ఆడి కార్లు ఉంటేనే మనం కళాకారులం కాదు. కళాకారులు ఉన్న వాళ్ళు నిజమైన కళని వాళ్ళు 10 మందికి పంచిపెట్టే విధంలో నువ్వు మంచి కళను నేర్చుకున్నావు. అది ఏదో సరదాగా పాడగలవు, దాన్ని పెట్టుకుని నువ్వు చక్కగా నీ డాన్స్ నువ్వు ఇది చేసుకో నాయన. నువ్వు బయటకు వచ్చే నువ్వు మరీ తెల్లవారుజామున 3ంటికి లేచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడం, రాత్రి 12ంటికి వచ్చి మళ్ళీ 3ంటికి వెళ్ళడం, ఇలాంటివి వద్దురా నాయన అని చెప్పారు. నెక్స్ట్ డే నేను రిజైన్ చేశాను నా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వదిలేసుకున్నారు. ఎందుకు అంటున్నానంటే ఇది నాన్నగారి యొక్క ఆ విజ్డమ్, ఆయన ఎంత కాన్ఫిడెన్స్ నా మీద ఉంటే ఆ మాట అని ఉంటారు. అప్పటికి నాకు కలైమామణి లేదు, ఏమీ లేదు. ఎంత కాన్ఫిడెన్స్ మీ డెడికేషన్కి నిజంగా ఆయన కరెక్ట్గా గుర్తించి తండ్రిగా మిమ్మల్ని, తండ్రి మనకి మార్గం చూపిస్తారు గురువులాగా అని అంటారు కదా. అంతే. అప్పటికి ఆయన ఆ ప్రోగ్రాంలో మేబీ 1 or 2 నేను ఫుల్ సోలో చేస్తే వెంపటి గారి నటువాంగలో అరంగేట్రం లాగా మాకున్న ఎకనామికల్ స్టేటస్లో మేము ఫుల్ సోలో చేస్తామని ఒక చోటు చేస్తే వెంపటి గారు అందరూ వచ్చి సంగీతరావు గారు వాయించారు, ఈ నటువాంగం చేశారు, నేను చేశాను. అది ఆయన చూశారు. ఆ తర్వాత మేబీ 1 or 2 ప్రోగ్రాములు ఎప్పుడున్నా వస్తే అలా
సీట్ ఎండ్లో కూర్చుని ఒక్క ఐటమ్ ఏదో చూస్తారు ఆ టైపు. అంతేందుకు ఆయన బిజీగా ఉండేవారు ఆయన స్కెడ్యూల్స్తో. కానీ అది ఆయనకి అంత కాన్ఫిడెన్స్ నా మీద, అది పెద్ద విషయం. అమ్మగారు ఎలా ఉండేవారు నాన్నగారి పాటలు వింటూ? మా అమ్మగారు చాలా గర్వించేది, నాన్నగారు ఎంత సాధించారు, ఆయన సతీమణి అని చెప్పి. కానీ ఈయన అంత సింపుల్ అయితే ఆవిడ అంతకన్నా సింపుల్ మా అమ్మగారు. ఆవిడ అసలు ఆ సెలబ్రిటీ స్టేటస్ని ఆవిడ ఏ రోజు కోరుకోలే. నేను మాధవపతి గారి పెళ్ళాం, నాకు ఇది అన్నది మా అమ్మగారికి అలవాట్లేదు. మా ఇంటికి ఎంతోమంది సినిమా వాళ్ళు వచ్చేవారు. మా నాన్నగారితో పేకాడడానికి సత్యనారాయణ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, రాజబాబు గారు, పాలగుమ్మి పద్మరాజు గారు, ఇలాగా ఎంతోమంది వస్తూ ఉండేవారు. అందరికీ మా అమ్మ అంత ప్రేమతో వాళ్ళకి అన్నీ చేసి పెట్టడం అన్నీ చేసేది. ఆ తర్వాత నా డ్యాన్స్ పరంగా చంద్రకళ, శ్రీప్రియ, సీతాపార్థిబన్, ఇంద్రజ, దేవరు, ఇలాగ వీళ్ళందరూ చాలామంది నా దగ్గర, జయలలిత, ఈశ్వరీరావు, వీళ్ళందరూ నా దగ్గర వచ్చి డాన్స్ నేర్చుకునేవారు. వాళ్ళందరికీ కూడా చంద్రకళ అయితే పొద్దున్న వచ్చి, అమ్మ నాకు బాగా ఆకలేస్తుంది, నాకు టైం లేదు ఇంటో తినడానికి, వీళ్ళందరూ లేట్గా వస్తారు, నేను తొందరగా వచ్చాను, నాకు ఆకలేస్తుంది అమ్మ అంటే, అమ్మ చంద్రకళ అన్నం మటుకు పడేసాను, పప్పు ఉంది, ఇంకా నేను కూర అవి చేయాలి, నీకు ఆవకాయ కల్పించానని ఆవకాయ కల్పించేస్తుంది మా అమ్మ. అమ్మ అమృతం అమ్మ అని తింటుంది. ఇలాగా ఆ తల్లి వాత్సల్యం అనేది మా అమ్మ వీళ్ళు వాళ్ళని కాదు అందరికీ చూపించేది. మీనాక్షి శేషాద్రి ఇక్కడ స్టార్ హోటల్లో ఉంటున్నా కూడా పొద్దున్న 6:30కి నా దగ్గరికి వచ్చేది డాన్స్ ప్రాక్టీస్కి. అయిపోయిన తర్వాత స్టార్ హోటల్లో వెళ్ళి టిఫిన్ తిందో, అమ్మ ఏం చేసావమ్మా అని, అమ్మ ఇక దోశలు చేశానమ్మా అని, అయితే నేను తినేస్తున్నాను ఇక్కడ అన్నయ్యతో పాటు అని ఇద్దరం కూర్చొని తినేసి అప్పుడు తను వెళ్ళి మేకప్ వేసుకుని షూటింగ్కి వెళ్ళేది. ఇలాగా ఆవిడ వాత్సల్యానికి అసలు అంతు లేదు. ఇంటికి ఎవరు వచ్చినా మా నాన్నగారు మా అమ్మగారు ఒకటే మాకు నేర్పించింది జీవితంలో, ఎవరింటికి వచ్చినా శత్రువు వచ్చినా కూడా మన వంతు సాయం మనం చేద్దాం, ఏముందో ఇంటో పెడదాం అది అన్నది. ఆ రోజుల్లో గొప్పగా బతికి చితికి కష్టాల్లో ఉన్న కొంతమంది కళాకారులు కూడా మా నాన్నని వెతుక్కుని వచ్చేవారు. అన్నయ్య ఇలా మేము కష్టాల్లో ఉన్నామంటే మా నాన్నగారు ఉన్న పరిస్థితులు ఆయన చూసుకుని, అయ్యి అమ్మ ప్రభావతి ఇదిగో ఈ మూట బియ్యం వాళ్ళకి ఇవ్వు, వాళ్ళు పాప కష్టాల్లో ఉన్నారు, నీ చీరలు ఏమున్నాయి చూడు, 4 చీరలు ఇద్దు కానీ, ఇదిగో నావి 2 లుంగీలు షర్టు వాళ్ళ ఆయనకి, అలా ఇచ్చిన రోజులు నేను కళ్ళారా చూశాను నేను. అంటే మాకేదో ఎక్కువ ఉందని కాదు, అంటే ఆ కళాకారులు అలా బతికిన వాళ్ళు ఈరోజు ఇంత కష్టాల్లో ఉన్నారే, మనం ఏదో చెయ్యాలి అన్న గొప్ప